మై డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. రియల్ ఎస్టేట్ లో ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా మంది అడిగే మొదటి ప్రశ్న ప్లాట్ ప్రైస్ ఎంత. అది ఒక స్మార్ట్ బయర్ అడిగే క్వశ్చన్స్. లొకేషన్ ఎక్కడ, సరౌండింగ్స్ లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది, ఫ్యూచర్ లో ఈ ఏరియా డిమాండ్ పెరగడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ రోజు మనం ఇన్వెస్ట్ చేసేది ఒక ఖాళీ ల్యాండ్ పైనప్పటికీ ఫ్యూచర్ లో డెవలప్మెంట్ రావడం వల్ల మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ కాదు త్రిబుల్ లో రిటర్న్స్ వస్తాయి. అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చేసాను. అదే కాంకోల్ ముంబై హైవేకి పక్కనే ఉన్న శ్రీవాసవి ప్రాజెక్ట్స్. సో ఒక్కసారి ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటి అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. ఎందుకు శ్రీవాసవి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలి? మార్కెట్ లో శ్రీవాసవి అనేది ఒక బ్రాండ్ హైవే దగ్గర ఉంటే రేపు ఫ్యూచర్ వాళ్ళ రిటర్న్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అంటే మొత్తం ఎన్ని ఎకర్స్ లో ఉంది? ఇది మొత్తం 25 acres ప్రాజెక్ట్ అండి ఇది. సో మొత్తం డిటిసిపి అండ్ రేరా ప్రాజెక్ట్ మొత్తం. ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి శ్రీవాసవి ప్రాజెక్ట్ లో అంటే ఏం చెప్తారు? ఇన్నర్ రింగ్ రోడ్ గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ చేసింది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ మన వెంచర్ లో నుంచి పాస్ అవుతుంది. రేపు ఫ్యూచర్ ఇది ఒక రింగ్ రోడ్ లేక ఈ విల్లాలోనే మీరు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక సంథింగ్ ఏదో రాబోతుంది సెటప్ చేస్తున్నారంటూ అర్థమవుతుంది. ఈ విల్లా వచ్చేసరికి అండి యూరోపియన్ స్టైల్ కన్స్ట్రక్షన్ చేశాం కదా. ఒకటి మీకు రాగానే ఒక బెడ్రూమ్, ఒక హాల్, కిచెన్ ఉంటుంది. దాంతో పాటు చిల్డ్రన్ డెక్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇక్కడ వెదర్ అనేది కస్టమర్స్ వచ్చినా కూడా ఆ ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు వెదర్. సో నియర్ టు ద హైవే. సో ఇప్పుడు మనతో పాటు ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, ఎండి ఆఫ్ శ్రీవాసవి ప్రాజెక్ట్స్. సో ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ప్రసన్న కుమార్ గారు, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో సక్సెస్ఫుల్లీ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. సో ఫైనల్ ఒక 3rd ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? వెరీ నైస్ అండి. సక్సెస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ హార్డ్ వర్క్ అండి. నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రిమైనింగ్ 2 ప్రాజెక్ట్స్ కూడా ఇదే ఏరియాలోనే దగ్గరే చేశారు. అంటే ఈ ప్లేస్ ని వదిలిపోవట్లేదు మీరు అసలు. ఎందుకు ఇదే ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? 2 things అండి. ఒకటి వచ్చేసరికి నియర్ టు ద నిమ్స్ అండి. రెండోది వచ్చేసరికి ప్రైసెస్ అనేది ఈ మిడిల్ క్లాస్ కి ఎప్పుడైనా సరే అండి మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకి లో ప్రైజెస్లో ఉంటే హై రిటర్న్స్ వస్తాయన్న కాన్సెప్ట్లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో అటు మనం సదాశివపేట చూసినా, ఇటు నిమ్స్ చూసినా విచ్ ఈస్ వెరీ గుడ్ పాపులేషన్. సదాశివపేట అనుకున్నా మనకు బిగ్గర్ అండి. ఇట్ ఈస్ అరౌండ్ 1,50,000 పాపులేషన్ అక్కడ ఆల్రెడీ జైరాబాద్ లో ఉంది. అక్కడ ఆల్రెడీ ప్రైజెస్ హై ఉంటాయి. సో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది మనం కస్టమర్స్ కి ఇవ్వలేము కాబట్టి ఈ ఏరియాలో మనకి లో బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మనం అక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ తక్కువ ఉంది అంటే ఇక్కడ డెవలప్మెంట్ లేదా? నాట్ లైక్ దట్ అండి. ఇక్కడ కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి. మీకు నథింగ్ బట్ ముంబై హెవెన్ అనేది డెవలప్మెంట్ ఏరియా. సో అక్కడ ఇక్కడ నేను చెప్పలేను. నథింగ్ బట్ ప్రైజెస్ డిఫర్స్ అంతే. సో కొంచెం నియర్ టు ద రీజనల్ రోడ్ కాబట్టి కొంచెం హయ్యర్ ప్రైజెస్ ఉన్నాయి. నియర్ టు నిమ్స్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ జైరాబాద్ కాబట్టి హై ప్రైజెస్ ఉన్నాయి. మనం మిడిల్ లో ఉన్నాం కాబట్టి లిటిల్ బిట్ లో ప్రైజెస్ ఉన్నాయి. ఇది డెవలప్ అవ్వదు అని కాదు, అలా అనుకుంటే సదాశివపేట అవ్వదు, జైరాబాద్ కూడా అవ్వదు. బట్ మిడిల్ లో ఉన్నాం కాబట్టి సో లో ప్రైజెస్ ఉంటాయి. కొంచెం ఒక 1 year 2 years లో డెవలప్మెంట్ అయితే ఉంటుంది. అటు సదాశివపేటలో ఫుల్ డెవలప్మెంట్ ఆల్రెడీ అయిపోయింది, జైరాబాద్ కూడా అయిపోయింది. సో మిడిల్ లో ఉంది. సో ఇటువైపు నుంచి డెవలప్మెంట్, ఇటువైపు నుంచి డెవలప్మెంట్, మిడిల్ లో ఇది కూడా ఫ్యూచర్ లో తప్ప 100% అవుతుంది కదా. సో పర్టికులర్లీ ఇప్పుడు 3rd ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అంటే మొత్తం ఎన్ని ఎకర్స్ లో ఉంది? ఇది మొత్తం 25 acres ప్రాజెక్ట్ అండి ఇది. సో మొత్తం డిటిసిపి అండ్ రేరా ప్రాజెక్ట్ మొత్తం ఇది. సో 80 and 40 33 feet రోడ్ బీటీ రోడ్స్ ప్రాజెక్ట్ మొత్తం ఇది. వైడ్ రోడ్ ప్రాజెక్ట్ అండి ఇది. మోరోవర్ ఏంటంటే ఇక్కడ వెదర్ అనేది కస్టమర్స్ వచ్చినా కూడా ఆ ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు వెదర్ అనేది. సో నియర్ టు ద హైవే, ముంబై హైవేకి ఒక 300 meters లో ఉంటుంది. మా ప్రాజెక్ట్ ఫేసింగ్ వచ్చేసరికి అండి 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది. సో ఈ రోడ్ డైరెక్ట్లీ నిమ్స్కి వెళ్తుంది. మీరు ఇందాక అన్నారు కదా, సో ఇటు కాదు మిడిల్ లో ఉన్నామని చెప్పేసి ఈ రోడ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోడ్. మనకి డైరెక్ట్గా నిమ్స్కి వెళ్ళే రోడ్ మన ప్రాజెక్ట్ ఫేసింగ్ ఉంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మన వెంచర్లో వెళ్ళే ఏదైతే 80 feet రోడ్ ఉందో కంకోల్ చుట్టూ నియర్ కంకోల్ అరౌండ్ ఒక
ఇన్నర్ రింగ్ రోడ్ గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ చేసింది. అవును. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ మన వెంచర్‌లో నుంచి పాస్ అవుతుంది. ఓకే. ఈ రోడ్ అదేనా? యెస్ అండి. ఓహ్! ఫ్యూచర్ ఇది ఒక రింగ్ రోడ్ లెక్క. మనకి బెటర్ ఆహా! మన సిటీలో రింగ్ రోడ్ అనుకుంటున్నాము. ఆ! ఇప్పుడు రింగ్ రోడ్ వస్తుంది. హైదరాబాద్ రింగ్ రోడ్ ఉంది. హ్మ్. రీజనల్ రోడ్ వస్తుంది. హ్మ్. అట్లే కొన్ని ఫ్యూచర్‌లో డెవలప్ అవుతాయి. హ్మ్. కొన్ని కన్ఫర్మ్‌గా రేపు ఫ్యూచర్ యాస్పెక్ట్ ఉంటది. గ్రోత్ ఉంటది. అన్ని కొన్ని విలేజెస్‌కి రేపు మున్సిపాలిటీ అయ్యే ఛాన్స్ ఉన్న విలేజెస్‌కి హ్మ్. రింగ్ రోడ్ శాంక్షన్ చేసింది. ఆ రోజు ఫ్యూచర్ డిసైడ్ చేసి. హ్మ్. సో, ఆ రోడ్ అనేది మన వెంచర్‌లో పాస్ అవ్వటం మేజర్ అడ్వాంటేజ్. యాహ్! రేపు ఫ్యూచర్ ఏమవుతుందంటే అండి ఇది ఒక కమర్షియల్‌గా మంచి ఫాస్ట్‌గా డెవలప్ అవుతది. సో, హ్మ్. నెయిదర్ హైవే కాకుండా ఈ అప్రోచే అందరూ తీసుకుంటారు. ఇప్పుడు హ్మ్. రింగ్ రోడ్‌లో మనం ఎట్లయితే గ్రోత్ చూస్తున్నామో రింగ్ రోడ్ చుట్టుపక్కల హ్మ్. హ్మ్. ఈ గ్రోత్ అనేది కమింగ్ ఒక 6, 7 ఇయర్స్‌లో ఆ గ్రోత్ మనం చూడొచ్చు. యాహ్! ఎక్కడైనా ఒక ప్లాట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే, ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. ఎప్పుడో ఏదో ఒక డెవలప్‌మెంట్ వస్తుంది. హై రిటర్న్స్ వస్తాయి అనుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఆల్రెడీ డెవలప్‌మెంట్ అయిపోయింది. యెస్. ఆల్రెడీ అప్రిషియేషన్ వచ్చేసింది. యెస్. సో, ఆలస్యం ఇన్వెస్ట్‌మెంట్ చేయడమే అంటారు. యెస్. ఓకే. యెస్. సో, ఫస్ట్ టైమ్ ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? శ్రీవాస్తు ప్రాజెక్ట్‌లో అంటే ఏం చెప్తారు? సూపర్ ప్రాసెస్‌లో అడ్వాంటేజ్ ఏంటంటేండి డెవలప్‌మెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. మనకండి ఒక ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తాం ప్రాజెక్ట్‌ని. హ్మ్. ప్రాజెక్ట్‌ని మెయింటెనెన్స్ చేయగలిగితేనే ఆ ప్రాజెక్ట్ రేపు కస్టమర్‌కి రిటర్న్స్ రావాలన్నా, వాళ్ళ అప్రిషియేషన్ రావాలన్నా, మోర్ ఓవర్ వాళ్ళు రీసేల్ చేసుకోవాలన్నా హ్మ్. మనం డెవలప్‌మెంట్ చేయగలిగితేనే ఏదైనా సరే ఆ రిటర్న్స్ అనేది రాగలుగుతుంది. అవును. రెండోది శ్రీవాసు ప్రాజెక్ట్‌లో ఎందుకు అనంటే చెప్తున్నానంటే లొకేషన్ హైలైట్. ముంబై హైవేకి మనం ఒక 300 మీటర్ డిస్టెన్స్‌లో ఉన్నాం. హ్మ్. ప్రాజెక్ట్ అనేది మనం లిటిల్ బిట్ లోపలికి అంటే ఇంటీరియర్ వెళ్ళే కొంది హ్మ్. మనం వస్తుంది సిటీ ఔట్ సైడ్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాం. హ్మ్. అది హైవేకి దగ్గరుంటే రేపు ఫ్యూచర్ వాళ్ళ రిటర్న్స్ అనేది చాలా ఈజీగా వస్తది. అది లేదు మన సిటీ నుంచి ఇంకా దూరం వెళ్ళాం. దూరం వెళ్ళినప్పుడు రిటర్న్స్ అనేది టైం తీసుకుంటది. హ్మ్. హైవేకి నియర్ ఉందనుకోండి రీసేలబుల్ బావుంటది. హ్మ్. మోరోవర్ ఏంటంటే నేనిచ్చే డెవలప్‌మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌లో క్లబ్ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాను. ఓహ్! సో, వావ్! కస్టమర్‌కి రేపు మనం అప్రిషియేషన్ ఇవ్వగలము అంటే హ్మ్. కొన్ని మేజర్ యాస్పెక్ట్స్ వాళ్ళకి క్రియేట్ చేసి ఇవ్వగలగాలి. హ్మ్. సో, క్లబ్ హౌస్ ఒకటి కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాము. స్విమ్మింగ్ పూల్ ఒకటి కన్‌స్ట్రక్షన్ చేసిస్తున్నాము. హ్మ్. సో, ఫుట్‌పాత్ టైల్స్ అంతా చేసి ఇవ్వగలుగుతున్నాము మనము. హ్మ్. మోరోవర్ ఏందంటే దీంట్లో వాలీబాల్ కోర్ట్ ఒకటొస్తుంది. ఓహ్! షటిల్ కోర్ట్ కూడా ఒకటి ఇవ్వగలుగుతున్నాం. హుహు. ఆల్రెడీ నేను క్రికెట్ బాక్స్ కన్‌స్ట్రక్షన్ చేసి ఇచ్చేసాను. సో, హ్మ్. దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇన్ నిమ్స్ కౌంటీ. ఓకే. యాహ్! సో, నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ విల్లా అండి. యెస్. సో, చూడ్డానికి చాలా డిఫరెంట్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. అంటే ఇది మీ ఆఫీస్ కోసం, ఆఫీస్ పర్పస్ కింద కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారా? లేదండి. ఇది బేసికల్‌గా మాకేముందంటే అండి, మనం ఆల్రెడీ సిటీ నుంచి కొంచెం బయటకొస్తున్నాము. హ్మ్. ఇప్పుడు అందరూ ఏందంటే వీకెండ్స్‌కొచ్చేసరికి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారు. హ్మ్. హ్మ్. ఆ రిలాక్స్ మైండ్‌సెట్ కోసము ఒక కాన్సెప్ట్‌లో మనం ఒక విల్లా కడదామని యూరోపియన్ స్టైల్‌లో ఈ ఏ ఫ్రేమ్ విల్లాని కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. హ్మ్. నేను కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యే మిడిల్ స్టేజ్‌లో హ్మ్. మనకు దుబాయ్ కస్టమర్ నరసింహన్ దుబాయ్ కస్టమర్ అన్నారు. ఆ ఓకే. దుబాయ్ కస్టమర్ రాంగాల్నే దీన్ని ఆయనకి అనుగుణంగా మనం చేసిచ్చి మనం యాక్చువల్‌గా దీన్ని డెమో కింద అనుకున్నాం. హ్మ్. లేదు ఆయన టేస్ట్‌కి అన్నట్టుగా మనం చేసిచ్చి హ్మ్. ఆయనకి మనం దాన్ని సేల్ చేయడం జరిగింది. సో, ఈ ఓకే. విల్లా అనేది. సో, హుహు. ఆయనేంటంటే వీకెండ్స్ వచ్చి సరదాగా రిటర్న్ దుబాయ్ నుంచి వచ్చేసారు. హ్మ్. వీకెండ్స్ వచ్చి ఇక్కడొచ్చి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలనేది నా ఆప్షన్. సో, యాహ్! పొల్యూషన్ ఫ్రీ వచ్చి ఆ! ఫ్రైడే వచ్చేసి సాటర్డే వెదర్ గూడా కాకుండా చాలా ఎళ్ళాలి. ప్రశాంతంగా ఉందిక్కడ. యాహ్! మీకు కంకోల్, కోహిర్, బుదేరా ఈ 3 ఏరియాస్ మొత్తం బిసైడ్ ఉండే ఏరియాస్ అండి. ఈ 3 అనేది మినీ హ్మ్. ఊటీ అంటాం. హ్మ్. ఎందుకంటే ఇక్కడ వెదర్ ఎప్పుడు చల్లగానే ఉంటది. హ్మ్. వెదర్ ఎప్పుడు బ్రీజే ఉంటది మీకు. ఇక్కడ హ్మ్. ఎన్విరాన్మెంట్ చాలా బావుంటది మీకు. యెస్. జీరో ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ. హ్మ్. హ్మ్. యాహ్! అంటే ఈ విల్లాలోనే మీరిక్కడ స్విమ్మింగ్ పూల్ యాహ్! ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక సంథింగ్ ఏదో రాబోతుంది సెటప్ చేస్తున్నట్టు యాహ్! అర్థమవుతుంది. యాహ్! అండ్ ఇక్కడ బయట గూడా మొత్తం కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. బట్ ఏంటో అర్థం కావట్లేదు. ఒకసారి ఇది ఇక్కడ ఈ విల్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? వచ్చేసరికండి యూరోపియన్ స్టైల్ కన్‌స్ట్రక్షన్ చేసాం గదా! హ్మ్. దీంట్లో యూనిక్ కాన్సెప్ట్ ఇచ్చానండి. ఒకటి మీకు రాంగానే ఒక బెడ్‌రూమ్, ఒక హ్మ్. హాలు, కిచెన్ ఉంటుంది. దాంతో పాటు చిల్డ్రన్ డెక్ బెడ్‌రూమ్ ఇచ్చాము. సో, ఓకే. బెడ్‌రూమ్, హాల్, కిచెన్ అనేది ఎప్పుడు యూనిక్ మనకి జనరల్‌గా ఉండే కాన్సెప్టే. అవును. కిడ్స్‌కొచ్చేసరికి కొంచెం ఫీల్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి అంటే డెక్ బెడ్‌రూమ్ ఇవ్వాలి. హా! సో, ఈ బెడ్‌రూమ్, హాలు, కిచెన్‌కి హ్మ్. ఒక స్లాబ్ మాన్యువల్ స్లాబ్ ఏసి పైన పిల్లలకి డెక్ బెడ్‌రూమ్ ఇచ్చాను. ఓహ్! వావ్! సో, అదే కాకుండా కిందకి ఇక్కడ ఒక బార్ కౌంటర్ ప్రొవైడ్ చేసాం ఇక్కడ మనం. హుహు. దాంతో పాటు వాళ్ళు బయట ఇప్పుడు వీకెండ్స్ వచ్చారు. హ్మ్. ఇప్పుడు మనం సిటీలో కూడా బెడ్‌రూమ్‌లో ఉంటాము, హాల్‌లో ఉంటాం, టీవీ వరకే ఎంజాయ్ చేయగలము. హ్మ్. అలా కాదు. వాళ్ళొచ్చి ఇక్కడికొచ్చి ఎక్స్‌టీరియర్‌లో ఎంజాయ్ చేయాలి. నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి ఇంత దూరం వస్తారు. హ్మ్. హ్మ్. దానికోసం మనం ఇక్కడ ప్రైవేట్ పూల్ ఇచ్చాము. హ్మ్. సో, ఈ ప్రైవేట్ పూల్‌లో కూర్చొని ఇక్కడొచ్చేసరికి ప్రొజెక్టర్ ఏరియా ఇచ్చాము. హుహు. ఈ ప్రొజెక్టర్‌లో చూడు ఆ పూల్‌లో ఎంజాయ్ చేస్తూ హ్మ్. ఏదైనా ఈవినింగ్ పార్టీస్ ఎంజాయ్ చేయడానికి ఒక బార్ కౌంటర్ లాగా హ్మ్. ఇదంతా చేసండి. ఒక బోన్ ఫైర్ ఆల్రెడీ ఇచ్చాము. ఓకే. సో, వింటర్ సీజన్‌లో వచ్చినా బోన్ ఫైర్ ఇచ్చాము. హ్మ్. బార్బిక్యూ ప్రొవైడ్ చేసేసాము. సో, హ్మ్. ఈ ఫెసిలిటీస్ ఈ విల్లాలో మనం ప్రొవైడ్ చేసాం. సమ్‌వాట్ వావ్! యూనిక్ కాన్సెప్ట్ ఉండాలని చెప్పేసి ఈ హ్మ్. విల్లాని డిజైన్ చేసాం ఇలా. ఓకే. సో, ఆల్రెడీ ఇంకా చూస్తుంటే ఇక్కడ 6, 7 కన్‌స్ట్రక్షన్ అయితున్నట్టున్నాయి గదా! యాహ్! దీంట్లో ఆల్రెడీ అండి కస్టమర్స్ ఒక 6-7 దాకా ఆల్రెడీ మనకి ఎప్పుడో ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఈ డిసెంబర్ మంత్ లోపు మొత్తం అంతా ఒక స్టేజ్‌కి ఫినిష్ చేసుకుంటారు.
రాగలమండి. హ్మ్. అలాగే డిసెంబర్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం. ఓకే. వావ్! అసలు చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ విల్లా ప్లాట్ రైట్. ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఆర్ ఎల్స్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా గూడా యాహ్! మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. యాహ్! అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 2 డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు. యాహ్! సో మనం ఇన్వెస్ట్ చేసిన దగ్గర ఇమ్మీడియేట్‌గా రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళుంటారు. హ్మ్. ఇంకొంతమంది ఏంటంటే ఫ్యూచర్ అప్రిషియేషన్ వచ్చిన యెస్. తర్వాత. అవునండి. సో ఇద్దరికి కూడా బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. యాహ్! ఈ ప్రాజెక్ట్‌నండి 2 వేస్‌గా నేను డిజైన్ చేస్తున్నానండి. ఇప్పుడు హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం ఎప్పుడైనా సరే ఓపెన్ ప్లాట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంటే చూడాలి ఏ కస్టమర్ అయినా. హ్మ్. హ్మ్. అప్పుడే మనం ఇన్వెస్ట్ చేయగలం. హ్మ్. మోర్ ఎవర్ దట్ ఈ వెంచర్‌లో ఏం చేస్తున్నానంటే అండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ప్లాట్ ఒక బెనిఫిట్ మనకి. హ్మ్. ఈ ప్లాట్‌ని ఒక 5, 6 ఇయర్స్ గనక మనం కంప్లీట్ దాన్ని వదిలేయగలిగితే నిమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకి. హ్మ్. 13,000 ఎకర్స్‌లో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ నిమ్స్ అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్. సో తెలంగాణది 10థ్ స్టేట్. ఆల్రెడీ 9 స్టేట్స్‌లో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ రన్ అవుతుందది. సో హ్మ్. 10థ్ అంటే ఇక్కడ వెరీ నియర్ టు మన ప్రాజెక్ట్‌కి ఒక 11 కిలోమీటర్స్ డ్రైవ్‌లోనే ఉన్నాం మనం. హ్మ్. సో మ్యాక్స్ 15 మినిట్స్‌లో మనం నిమ్స్‌కెళ్ళగలం. హ్మ్. రేపు దీని ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ 600-700 కంపెనీస్ వచ్చేసరికి నిమ్స్‌లో వస్తుంది. హ్మ్. ఈ 600-700 కంపెనీస్ నిమ్స్‌లో వస్తుంటే మనకి అరౌండ్ ఒక 6,00,000-7,00,000 పాపులేషన్ ఆర్ ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయితే సో ఈ ఏరియా అంతా ఫిల్ అయిపోతుంది. హ్మ్. సో అదొకటి ఈ ఓపెన్ ప్లాట్ అలా ఇన్వెస్ట్ చేసుకున్నా అదొక రైట్ ఆప్షన్. హ్మ్. మోర్ ఎవర్ వచ్చేసరికి నువ్వేం చేస్తుందంటే ఎవరికైనా ఇప్పుడు ఎవరైతే 6-7 కస్టమర్స్ అన్నాం కదా! వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో కన్‌స్ట్రక్షన్ మొదలుపెడుతున్నారు. హ్మ్. ఈ కన్‌స్ట్రక్షన్ వాళ్ళకి మేమిచ్చిన ఆప్షన్ ఏందంటే హ్మ్. ప్లాట్ విత్ కన్‌స్ట్రక్షన్. ఈ విల్లా ఉంది గదా! హ్మ్. విల్లా చేస్తే మేము దీన్ని ఎయిర్‌బిఎన్‌బి లాంటి ప్లాట్‌ఫార్మ్‌కి టై అప్ చేయిస్తున్నాం. సో ఓహ్! దట్ వాళ్ళకేమవుతుందంటే అండి ఇమ్మీడియేట్ రిటర్న్స్ వచ్చేస్తాయి. హ్మ్. ఎప్పుడైతే ఇక్కడ డబుల్ బెనిఫిట్ కింద చెప్పొచ్చు మనం. హ్మ్. ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌లో ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. హ్మ్. మోర్ ఓవర్ కన్‌స్ట్రక్షన్ వల్ల ఇమ్మీడియేట్ రెంట్ మనం ఇవ్వగలుగుతున్నాము. ఓహ్! వాళ్ళకి ఎయిర్‌బిఎన్‌బి కనుక మనం టై అప్ చేయగలిగితే హ్మ్. పర్ డే ఒక రూ. 1,200, రూ. 1,300 అనేది వాళ్ళకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. హ్మ్. మంత్లీ ఒక రూ. 40,000 ఇన్‌కమ్ అనేది వాళ్ళకి జనరేట్ అవుతుంది. సో, హ్మ్. వాళ్ళు పెట్టిన అమౌంట్‌కి 2 డబుల్ బెనిఫిట్స్ క్రియేట్ చేయగలం. హ్మ్. ఇమ్మీడియేట్ రిటర్న్స్ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌లో కూడా చూసుకోవచ్చు. సో, యాహ్! ఆ కాన్సెప్ట్ ఈ ప్రాజెక్ట్ మనం ప్రొజెక్ట్ చేయగలుగుతున్నాము. సో, ఓపెన్ ప్లాట్ మనం ఇన్వెస్ట్ చేసేది ఫ్యూచర్‌లో అప్రిషియేషన్ వస్తుంది. మంచి రిటర్న్స్ వస్తాయనే కదా! బట్ ఇంకొక పర్పస్ కూడా ఉంటుంది. లైక్ చాలామంది దీనికి ఆల్టర్‌నేట్‌గా బిజినెస్ చూస్తూ ఉంటారు. ఆర్ ఎల్స్ ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది అవును. అనుకుంటారు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ అవునండి. చేస్తుంటారు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ అవును. చేస్తుంటారు. సో, వీటన్నిటితో కంపేర్ చేస్తే ఓపెన్ ప్లాట్‌లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు బెటర్ ఆప్షన్ అంటారు మీరు? ఓపెన్ ప్లాట్ ఈస్ ఎ అప్రిషియేట్ ప్రాపర్టీ అండి. ఓపెన్ హ్మ్. ప్లాట్ డిప్రిషియేట్ ప్రాపర్టీ కాదు. ఈరోజు మనం ఫ్లాట్‌లో ఇన్వెస్ట్ చేస్తే అండి, ఒక పోర్షన్ వరకే మనం రిటర్న్స్ తీసుకోగలము. హ్మ్. బట్ సిటీలో ఇప్పుడున్న రేట్స్‌కి, ఫ్లాట్ కాస్ట్‌కి ఒక ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ పర్చేజ్ చేయాలంటే ఒక 1.2, 1.4 క్రోర్. సో, హ్మ్. వచ్చే రెంటల్ వచ్చేసరికి 40,000-50,000 రూపీస్ రెంటల్ వస్తాయి. హ్మ్. బట్ ఈఎంఐ చూస్తే 1,00,000 అబోవ్ ఉంటది. సో, హ్మ్. అడిషనల్ ఇంకో 50,000 రూపీస్ మనమే ఈఎంఐ పే చేయాల్సొస్తాయి. హ్మ్. ఫ్లాట్ తీసుకున్నాం. సో, ఫ్లాట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడైనా సరే డెడ్ ఇన్వెస్ట్‌మెంటే. హ్మ్. బట్ ఓపెన్ ప్లాట్ అనేది అప్రిషియేట్ అవుతూనే ఉంటది. హ్మ్. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినా మీకు సమ్ ఎక్స్‌టెంట్ వరకే గోల్డ్ హైక్ అవుతది. ఆ తర్వాత గోల్డ్ ఆగిపోవాల్సిందే. హ్మ్. షేర్ మార్కెట్ అనేది మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. డబుల్ అయిపోయి హ్మ్. రిటర్న్స్ వచ్చి తీసుకున్నదైతే నేను ఎప్పుడు చూడలేదు. షేర్ డబుల్ అయిపోయి అది ఇంకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్, పర్మనెంట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో అయితే ఎప్పుడు మనం షేర్ మార్కెట్ చూడలేదు. సో, హ్మ్. అది డిపెండ్స్ ఆన్ అది. హ్మ్. సో, పర్ఫెక్ట్ చాయిస్ అంటే ఎప్పుడైనా సరే ఓపెన్ ప్లాట్ అండి. ఇట్స్ అన్ అప్రిషియేట్ ప్రాపర్టీ. మనం అనుకున్నది ఏందంటే మన మెయిన్ థీమ్. ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్‌నే. హ్మ్. సో, నేను ఒక ప్లాట్ పర్చేజ్ చేసి, ఆ ప్లాట్స్ నేను ఒక మంచి అప్రిషియేట్ రాంగాల్నే, ఆ ప్లాట్స్ మొత్తం సేల్ చేసి నేను, ఆ అమౌంట్‌తోని ఈ కంపెనీని స్టార్ట్ చేశాను. సో, హ్మ్. ఆ మైండ్ సెట్ అనేది నాకు వెరీ క్లియర్ ఉంది కాబట్టి, లో బడ్జెట్‌లో నేను స్టార్ట్ చేయగలిగితే, రేపు హై రిటర్న్స్ వచ్చినప్పుడు ఆ అప్రిషియేషన్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయగలరనేది ఆ హ్మ్. కాన్సెప్ట్‌తో నేను ఈ లో బడ్జెట్‌లోనే స్టార్ట్ చేశాను. యాహ్! అండ్ ఈ కొంకలే ఈ ఏరియాని చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? మెయిన్ రీజన్స్ ఇట్స్ మిడిల్ అండి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా! హ్మ్. అటు నిమ్స్‌కి దగ్గరలో ఉంటాము. ఇటు మన సిటీ అప్రోచ్ రీజనింగ్ రోడ్‌కి సదాశివపేటకి కూడా హ్మ్. దగ్గరుంటాం. మోర్ ఎవర్ థింగ్ ఏంటంటే ఇక్కడొచ్చేసరికి మనకి ఓక్స్ అండ్ వెరీ నియర్ ఉంటాం. హ్మ్. హ్మ్. ఓక్స్ అండ్ వెరీ నియర్ ఉంది. ఓకే. మనకు మన వెంచర్ వచ్చేసరికి కంకోల్ రోడ్‌కి రైట్ సైడ్‌లో ఉంటుంది. హ్మ్. అండ్ ఈ వెంచర్ వెరీ ఆల్రెడీ కంకోల్ విలేజ్‌కి అడ్జసెంటే ఉంటది. హ్మ్. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఓక్స్ అండ్ యూనివర్సిటీ ఉంది. ఇట్స్ నియర్ 2 మినిట్స్ డ్రైవ్. హ్మ్. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకు ఆల్రెడీ వెంకటాపూర్ అనే విలేజ్‌లో ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. హ్మ్. అది రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అండి మనం మాట్లాడుతుంది వెంచర్‌కి. హ్మ్. రోడ్ రైట్ సైడ్ వస్తే ఆరూర్ అనే దగ్గర మనకి ఆల్రెడీ 194 ఎకర్స్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ చేసింది. ఓకే. సో, మనం మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ హబ్స్‌కి మిడిల్‌లో ఉన్నాం. సో, హ్మ్. అటు దగ్గరున్న కాస్టింగ్ అనేది హెవీ ఉంటది. హ్మ్. ఇటు వచ్చేసరికి దగ్గరున్న ఇంటర్నేషనల్ హబ్ ఉన్న ఆల్రెడీ కాస్ట్ ఎక్కువున్నాయి. హ్మ్. మీరు ఆరూర్‌లో వెళ్ళిన స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి
22,000-23,000 ఉంది. ఇటు వెంకటాపూర్ వెళ్ళినా 20,000 అబోవ్ ఉంది. సో 22-23 ఆర్ 19,000 బడ్జెట్ కన్నా సో మేము చెప్పే బడ్జెట్ అనేది 14,500 ఏదైతే ఉందో అది ఫ్లెక్సిబుల్ బడ్జెట్. అందుకే ఈ కంకోడ్‌లో మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. యాహ్! సో కొంతమంది ఏంటంటే ఫస్ట్ టైమ్ బయర్స్ ఏంటంటే ఫస్ట్ ప్రైస్ ఏంటి అని ఆలోచిస్తారు. బట్ కొంచెం స్మార్ట్‌గా ఆలోచించే వాళ్ళు లొకేషన్ ఎక్కడ, సరౌండింగ్స్ హ్మ్. డెవలప్‌మెంట్స్ యెస్. ఏంటి, అండ్ ఫ్యూచర్‌లో ఈ ఏరియాకి డిమాండ్ పెరగడానికి రీజన్స్ ఏంటి అని ఆలోచిస్తారు. హ్మ్. సో ఇటు ఎక్స్‌పీరియన్స్ స్మార్ట్ బయర్స్‌కి యూజ్ అయ్యే విధంగా అండ్ ఫస్ట్ టైమ్ బయర్స్‌కి యూజ్ అయ్యే విధంగా మీరు ప్రైస్ విషయంలో, యెస్. లొకేషన్ విషయంలో యెస్ అండి. అన్ని విషయంలో పర్ఫెక్ట్‌గా యెస్. ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫైనల్లీ ఈ ఏరియాలో కూడా చాలా ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి గదా! సో వాటన్నిటిని వదిలేసి ఎందుకు శ్రీవాసి ప్రాజెక్ట్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి? అంటే మెయిన్ థింగ్ ఒక 3 పాయింట్స్ చెప్పండి. హ్మ్. ఒకటి ప్రైస్ ప్రాస్పెక్ట్ అండి. హ్మ్. మనం హైవే నుంచి ఇక్కడ లొకాలిటీలో ప్రైజెస్ చూసుకుంటే స్ట్రెయిట్ అవే ఒక రూ. 2,000 డిఫరెన్స్‌తోనే పర్ స్క్వేర్ యార్డ్ డిఫరెన్స్‌తోని ఈ ప్రాజెక్ట్ ఉంటది మీకు. ఓకే. సో వాళ్ళకన్నా తక్కువ ప్రైజెస్‌తోని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. హ్మ్. మోర్ ఓవర్ థింగ్ ఏందంటే డెవలప్‌మెంట్స్. హ్మ్. డెవలప్‌మెంట్స్ అనేది చాలా కంప్లీట్‌గా ఉంటది. నా ఫస్ట్ ప్రాజెక్ట్ సేల్ అవ్వడానికి మెయిన్ రీజన్ డెవలప్‌మెంట్స్ ఏనండి. హ్మ్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు నా ఫస్ట్ ప్రాజెక్ట్‌కెళ్ళిన తర్వాత దాని ప్రాజెక్ట్ నిమ్స్ గెలాక్సీ అండి. హ్మ్. సెకండ్ ప్రాజెక్ట్ నిమ్స్ గెలాక్సీ 2. మేము మా ఫస్ట్ ప్రాజెక్ట్ నిమ్స్ గెలాక్సీకెళ్లారు. హ్మ్. వెళ్ళినప్పుడే చాలా మంచిగా అనిపించిందన్నారు. అవును. చాలా మంది ఇక్కడికొచ్చిన వాళ్ళండి ఫస్ట్ ప్రాజెక్ట్‌కెళ్ళినాక సార్ చాలా బాగుంది అక్కడ ఉండాలనిపిస్తుంది. అంత ప్లెజెంట్ లొకేషన్ ఉందండి అంటారు. సో హ్మ్. నథింగ్ బట్ డెవలప్‌మెంట్స్ అండి. హ్మ్. నేను ఎంత కంప్లీట్‌గా డెవలప్‌మెంట్స్ చేసి దాన్ని మెయింటెనెన్స్ చేసి ఈ ప్రాజెక్ట్ నేను 3 ఇయర్స్ మెయింటెనెన్స్ చేయగలుగుతున్నాను. హ్మ్. సో దట్ కస్టమర్‌కి ఏమైందంటే రేపు అప్రిషియేట్‌లో మంచిగా అరౌండ్ మొత్తం క్లీనింగ్ ఉందనుకోండి. ఈ ప్రాజెక్ట్ రివర్సల్ ఏదైతే వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుందో హ్మ్. అది మంచిగుంటది. రెండోది నేను ఇచ్చే ఎమ్యూనిటీస్ అండి. హ్మ్. ఎమ్యూనిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తారు, సేల్ చేస్తారు, వదిలేస్తారు. సో అవును. నా ప్రాస్పెక్ట్‌లో నేను వదిలేయట్లేదండి. హ్మ్. దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా కన్స్ట్రక్షన్ చేశాను. హ్మ్. దానివల్ల ఏమైందంటే కస్టమర్స్‌కి రేపు రీసేల్ చేసేటప్పుడు వాళ్ళకి హ్మ్. మంచి అప్రిషియేషన్ వస్తది. సో హ్మ్. మోర్ ఈ విల్లాస్ వల్ల రేపు వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది అప్రిషియేట్ బావుంటది. హ్మ్. సో ఓకే. యాహ్! సో నార్మల్‌గా ఇప్పుడు మీరన్నట్లు ఎవరైనా ప్లాట్ కొనేది ఇన్వెస్ట్‌మెంట్ పర్పసే కదా! అంటే ఇప్పుడు రిటర్న్స్ బాగా వస్తున్నాయి అన్న హ్మ్. టైంలో అమ్ముకోవాలి, రీసేల్ చేసుకోవాలి అనుకుంటుంటారు. బట్ ఎలా చేయాలి? ప్రాసెస్ తెలీదు. హ్మ్. అంటే ఇది కరెక్ట్ ప్రైస్‌కే మనం సేల్ హ్మ్. చేస్తున్నామని తెలీదు. హ్మ్. సో మీరేమైనా హెల్ప్ చేస్తారా రీసేల్‌లో? రీసేల్‌లో మనం హెల్ప్ చేస్తామండి. ఎందుకంటే మన ప్రాపర్టీ ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ రీసేల్ ఉంటుంది గానీ, మనం ఆల్రెడీ ఒక 3 ఇయర్స్ మెయింటెనెన్స్ తర్వాత, హ్మ్. 3 ఇయర్స్ మనం మెయింటెనెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక అసోసియేషన్ క్రియేట్ చేస్తానండి. ఓకే. సో, నా ఫస్ట్ ప్రాజెక్ట్ అదే పని చేస్తాను. సో, 3 ప్రాజెక్ట్స్ అదే పని చేస్తాను నేను. హ్మ్. వీటికొక అసోసియేషన్ క్రియేట్ చేసి, వాళ్ళకొక గ్రూప్ ఫార్మ్ చేసి వాళ్ళకిచ్చేస్తానండి. హ్మ్. సో దట్ ఎప్పుడైతే వాళ్ళు ఆ గ్రూప్స్‌లో ఉన్నారో, వాళ్ళ రిక్వైర్మెంట్ అక్కడ పోస్ట్ చేయగలిగితే హ్మ్. ఇట్స్ ఈజీ టు సేల్ అండి. ఓకే. ఎందుకంటే ప్రీవియస్ నేను ఒక ప్రాజెక్ట్‌లో ఒక ప్లాట్ కొన్నాను నేను. హ్మ్. సో, శంకర్పల్లి దగ్గర ఒక ప్రాజెక్ట్ కొన్నాను. నేను ఆ గ్రూప్‌లో ఉన్నాను. ఆ గ్రూప్‌లో నా రిక్వైర్మెంట్ నేను పోస్ట్ చేశాను యాస్ ఎ బయ్యర్‌గా. హ్మ్. యాస్ ఎ ఈ సెల్లర్‌గా నేను రిక్వైర్మెంట్ పోస్ట్ చేసినంటే నాకు దాంట్లో ఒక ఫ్రెండ్ డైరెక్ట్‌గా నా కాంటాక్ట్ వాళ్ళకిచ్చారు. సో, హ్మ్. ప్రాపర్టీ సేల్‌కుందని చెప్పి. సో దట్ అలాంటి గ్రూప్స్ క్రియేట్ చేసి గనక నేను చేయగలిగితే హ్మ్. వాళ్ళు ఇండివిడ్యువల్ వాళ్ళు ప్రాపర్టీ సేల్ చేసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పాను హ్మ్. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. మనం దీన్ని నీట్‌నెస్‌గా మెయింటైన్ చేస్తే అల్టిమేట్‌గా రేపొచ్చే కస్టమర్ బయర్ వచ్చారు. వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసేది ప్రాజెక్ట్ ఎలా ఉందని చెప్పి చూసుకుంటారు. హ్మ్. మోర్ ఎవర్ థింగ్ ఏందంటే ఈ ప్రాజెక్ట్‌లో లోన్స్ ఉన్నాయి. హ్మ్. సో, వాళ్ళకి ఈజియెస్ట్ సేల్. మనం లోన్ గనుక ప్రొవైడ్ చేయగలిగామనుకోండి, హ్మ్. సో, కస్టమర్ కొనుక్కునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. యాహ్! సో, అంటే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అంటారు. యెస్. యెస్. కొనేటప్పటి నుంచి అమ్మే వరకు గూడా. యెస్. ఓకే. సో, రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనగానే చాలా మంది ఒక స్టెప్ వెనకేసే విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ విషయంలో. అంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసే ఉంటాం ఇదివరకు కూడా. యెస్. సో, అది ఫస్ట్ టైమ్ బయర్స్‌కి కావచ్చు, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న స్మార్ట్ బయర్స్‌కి కూడా అవుతూ ఉంటాయి ఇలాగా. సో, మీరు శ్రీవాసి ప్రాజెక్ట్ నుంచి కస్టమర్స్‌కి ఎలాంటి భరోసా ఇస్తారు? ఇది డీటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఆల్రెడీ. హుహు. మేము ఆల్రెడీ వెంచర్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడే దీనికి వాట్ అండ్ చూసి చెక్ చేసి తీసుకుంటాం. ఓకే. మెయిన్ స్ట్రాంగ్ లీగల్ చెక్ చేసుకొని తీసుకుంటామండి. మోర్ ఓవర్ థింగ్ ఏందంటే కస్టమర్ ఇంకా స్ట్రాంగ్‌గా ఫీల్ అవ్వచ్చంటే వాళ్ళకి బ్యాంక్స్ నుంచి ఎప్పుడైతే మనం బ్యాంక్ అప్రూవల్ తీసుకుంటాం ప్రాజెక్ట్ అప్రూవల్. హ్మ్. సో, వాళ్ళు ప్రొఫెషనల్ లాయర్స్ అంటే సర్టిఫైడ్ గవర్నమెంట్ లాయర్స్ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ వెరిఫై చేసిన తర్వాతే మనకు లీగల్ క్లియరెన్స్ ఇస్తారు. హ్మ్. అలా మనకు ఆల్రెడీ మన ప్రాజెక్ట్‌కి 3 బ్యాంక్స్ నుంచి ఆల్రెడీ లీగల్ క్లియరెన్స్ వచ్చింది. హ్మ్. మోర్ ఎవర్ థింగ్ మనకి కస్టమర్స్ కూడా మనం ఇండివిడ్యువల్ లీగల్ చెక్ చేసుకోమని ఇచ్చాము. హ్మ్. సో, ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏ ప్రాబ్లమ్ మనకెక్కడ ఇది అవ్వలేదు. హ్మ్. సో, రిజిస్ట్రేషన్స్ అయితే ఇప్పటి వరకు మనం అరౌండ్ ఈ ప్రాజెక్ట్‌లో 70-80 వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసాము. సో, హ్మ్. హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది వెంచర్ మనం ఆల్రెడీ సేల్స్ చేసాము. ఓకే.
సో అంటే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత సో రిజిస్ట్రేషన్ మనం మొత్తం 30 to 40 డేస్ ప్రాసెస్ పెట్టుకుంటాం అండి రిజిస్ట్రేషన్కి. కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకున్నాక ఏదో వాళ్ళు లోన్కి వెళ్ళొచ్చు, లేదంటే సెల్ఫ్ అయినా ఓకే మనం టైం ఇస్తాము. సో 30 to 40 డేస్ డ్యూరేషన్ మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళమని చెప్తాము. సో అలా మనం ఒక 80 ప్లాట్స్ వరకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసాము. సో వాళ్ళకి విత్ ఎప్పుడైనా అంటే కస్టమర్కి మనం ఎంత నమ్మకం క్రియేట్ చేయగలిగితే రేపు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇందాక పాయింట్ అన్నారు రీసేల్ అని. రీసేల్ అయిన పాయింట్లో పలానా కంపెనీలో లీగల్ ఇష్యూస్ లేవు, ఇప్పుడు అంతా సోషల్ మార్కెట్ అండి. నేను ఒక చిన్న పొరపాటు చేసిన ఆ పొరపాటు అనేది అందరికి అర్థమైపోతుంది. ఒక చిన్న రివ్యూ మెన్షన్ చేసిన, ఏదో నాకు పర్చేస్ చేసేవాళ్ళు ఆ లొకేషన్లో ఏమైనా అడిగినా కూడా సో నైబర్హుడ్లో శ్రీవాసవి వద్దొద్దు సో అండ్ సో. ఎందుకంటే ఇప్పుడు అంతా గ్రూప్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా. నేను ఒక కమ్యూనిటీలో ఏదైనా ఒక పర్సన్ నేను ఏదైనా ఇట్లా రిజిస్ట్రేషన్ తప్పు చేశాను అనుకుందాం, రిజిస్ట్రేషన్ చేయలేదు, మనీ తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టాను, వాళ్ళు ఇమీడియట్ వాళ్ళ కమ్యూనిటీలో పోస్ట్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది ఈ మార్కెట్లో. ఇది సోషల్ మార్కెట్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఎక్కడ తప్పించుకోలేము మనం. సో అట్లా చిన్న పొరపాటు చేసిన నేను నా కంపెనీ మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. సో యాజ్ ఇదిగా సార్ లీగల్గా మొత్తం నేను చెక్ చేసుకొని సో మొత్తం ఫేస్ రిజిస్ట్రేషన్ ప్రాపర్గా చేసి వాళ్ళకి లింక్ మొత్తం మన ఒక బుక్ లింక్ డాక్యుమెంట్స్ బుక్ ఉంటాయి మన దగ్గర. లింక్ డాక్యుమెంట్ ప్రీవియస్ లింక్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి కస్టమర్కి ఇస్తాం. సో ఆ ప్రాసెస్ ఉంది మాకు. ఓకే. సో అంటే అడ్వాన్స్ ఎంత పర్సెంటేజ్ కట్టాలి ఫస్ట్? అడ్వాన్స్ వచ్చేసరికి మనం ఒక 10% అడ్వాన్స్ తీసుకుంటాం అండి. మధ్యలో డైరెక్ట్గా ఇంకా రిజిస్ట్రేషన్కి మధ్యలో ఏమి అమౌంట్ పట్ల ఏం తీసుకోమో డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు బ్యాలెన్స్ పేమెంట్ తీసుకుంటాము. యా. సో ఫైనల్లీ ఎవరైనా ఒక కస్టమర్ వచ్చి మొత్తం ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్ చేసి చాలా బాగుంది నేను కొంటాను బట్ నాకు కొంచెం టైం కావాలి అంటే ఏం చెప్తారు మీరు? టైం ఇవ్వగలనండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీ అనేది వాళ్ళ లైఫ్ టైం డెసిషన్ అది ఏదైనా సరే. సో వాళ్ళ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ మంత్లీ ఏం చేసామో వాళ్ళ ఫ్యామిలీ ఖర్చు పెట్టుకోగా బ్యాలెన్స్ అమౌంట్ అనేది వాళ్ళు ఒక 1 year 2 years సేవింగ్స్ చేసుకొని ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఆ అమౌంట్ అనేది మనం కొంచెం సపోర్ట్ చేయగలిగాము అంటే ఎప్పటికైనా సరే వాళ్ళది నా కంపెనీ అనేది ఎప్పటికీ వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఈ రోజు కాకపోయినా నాకు ఒక రిఫరెన్స్ ఇవ్వగలరు. ఓ 3 years తర్వాత మళ్ళీ నేను ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆ ప్రాజెక్ట్లో మళ్ళీ వాళ్ళు రీఇన్వెస్ట్ చేయగలరు. సో 100% వాళ్ళకి కావాలంటే చాలా కష్టం దీంట్లో టైం ఇచ్చాము సక్సెస్ఫుల్గా. ఇప్పటికైతే అండి మార్కెట్లో శ్రీవాసవి అనేది ఒక బ్రాండ్. ముంబై హైవేలో ఈ 3rd ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ చిన్నదైనా సరే మేము ఫస్ట్ చేసిన 2 చిన్న ప్రాజెక్ట్సే, కానీ మేము తెచ్చుకున్న పేరు అనేది చాలా పెద్దది. సో ఇప్పుడు నేను లాస్ట్ టైం అండి ఇక్కడ నేను సండే ఇప్పుడు రెగ్యులర్గా సైట్లోనే ఉంటాను. సైట్లో నేను ఇంకోటి ఈ ప్రాజెక్ట్ దగ్గరుండి చేయించుకుంటాను. సో నేను దగ్గరుండి వర్క్స్ అన్ని చేయించుకున్నప్పుడు ఓ రోజు ఒక కస్టమర్ వచ్చారు ఇక్కడికి. సార్ అని చెప్పేసి ఒక మార్కెటింగ్ ఆయన తీసుకొని వచ్చారు మా దగ్గరికి. నేను మాట్లాడుతున్నప్పుడు సార్ మీ గురించి కనుక్కున్నాను. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి బ్రేక్ మీరు ఇందాక మాట చెప్పారు కదా, కస్టమర్స్కి మీరు ఏ రకమైన నమ్మకం ఉంటుందని చెప్పేసి నేను మొత్తం ఫైనల్ ఎగ్జిక్యూట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేపర్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆయనకి ఎవరి త్రూ తెలిసిందో తెలియదు, ఆయన మా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. మా ప్రీవియస్ కస్టమర్ అయితే ఆయన కాదు, బట్ పర్చేస్ చేయాలని అనుకున్నాడు ఆయన. మా గురించి ఎంక్వైరీ చేశారు శ్రీవాసవి అంటే ఎలా ఉంటుందని. వాళ్ళ లొకాలిటీలో ఎంక్వైరీ చేసుకుంటే దే సెడ్ గుడ్ శ్రీవాసవి వెళ్ళండి అని చెప్పిన తర్వాత దే యూస్ టు పర్చేస్ 3 members. వాళ్ళు మొత్తం 3+1 4 ప్లాట్స్ కొనుక్కున్నారు. సో ఇన్ దట్ ఆల్రెడీ వైజాగ్లో ఒక బిల్డర్ ఉన్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వేసిన బిల్డర్ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ మొత్తం హ్యాండిల్, స్టీల్ ప్లాంట్ ఒక ల్యాండ్ ఉందండి, ఆ ల్యాండ్ హ్యాండిల్ చేసిన బిల్డర్ వచ్చేసరికి మొత్తం ఆ కంపెనీలో రిటైర్డ్ ఎంప్లాయ్ హ్యాండిల్ చేసిన పర్సన్ కూడా మన దాంట్లో మొత్తం అంతా చెక్ చేసుకొని ఐ యూస్ టు హర్డ్ ఎవర్ కంపెనీ అని చెప్పి తెలుసుకొని వచ్చి మొత్తం 4 plots పర్చేస్ చేశారు. వెయిట్ చేస్తాము అంటే మీరు ఒప్పుకుంటారా అని అడిగాను, బట్ ఇక్కడ చూసిన తర్వాత వెయిట్ చేయకుండా ఇన్వెస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇక్కడ డెవలప్మెంట్ కానీ మీరు ఇచ్చే ట్రస్ట్ కానీ. యా, నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా శ్రీవాసవి ప్రాజెక్ట్స్. సో ఆల్రెడీ నియర్ బై 200 meters దూరంలో 2 prestigious ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని శ్రీవాసవి వాళ్ళు 3rd ప్రాజెక్ట్కి ఎంటర్ అయ్యారనమాట. సో ఇది కూడా ఓవరాల్గా మనకి 25 acresలో డిఫరెంట్ సైజ్ వేరియేషన్లో మనకి విల్లా ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి మనం మాట్లాడాలి అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అండర్ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా డెవలప్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ లొకేషన్ హైలైట్స్ చెప్పాలి అంటే మనకి ముంబై హైవేకి జస్ట్ 200 meters దూరంలోనే ఉంది. సో దాంతోపాటు ఆక్సమ్ యూనివర్సిటీకి ఆపోజిట్లోనే ఉంటుంది మన ప్రాజెక్ట్. సో జైరాబాద్ నిమ్స్కి కూడా జస్ట్ 10 to 15 minutes దూరంలోనే ఉంది. సో మెయిన్గా ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి, ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి హైలైట్ ఏంటి అంటే మనకి కొంకలేకి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందన్నమాట. సో ఇన్నర్ రింగ్ రోడ్
80 ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్గా శ్రీ వాసవి ప్రాజెక్ట్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా నిల్చున్న రోడ్డే అనమాట. సో నార్మల్గా ఎప్పుడో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడో అప్రిషియేషన్ వస్తుంది అనుకుంటాం కదా. సో అలా వెయిట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. శ్రీ వాసవి ప్రాజెక్ట్లో ఆల్రెడీ అప్రిషియేషన్ ఉంది అనమాట. సో దాంతోపాటు ఇంకొక మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో చాలామంది ఇమ్మీడియట్గా రిటర్న్స్ కోసం చూస్తూ ఉంటారు కదా, అలాంటి వారు కూడా శ్రీ వాసవి ప్రాజెక్ట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. ఎందుకు అంటే ఈ విల్లానే ఎగ్జాంపుల్. సో ఈ విల్లా ఏంటి అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ అనమాట. సో యూరోపియన్ స్టైల్లో డిజైన్ చేశారు. సో ఇందులో మనకి ఒక బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్, హాల్, కిచెన్ డిజైన్ చేశారు. దాంతోపాటు సపరేట్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారనమాట. దాంతోపాటు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి శ్రీ వాసవి ప్రాజెక్ట్. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు, డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేయండి. సో మీ ఇన్వెస్ట్మెంట్ని శ్రీ వాసవితో స్టార్ట్ చేయండి.